కదా కూడా కూడా ఎదుగుతారో రామాయణాన్ని ఎలా చదవడం వెలిగి చూసినటువంటి మరి కాదు. అలాగే వెలిగి చూసేటువంటి కృష్ణస్వామిపై కృష్ణస్వాములై తయారు చేసి 10 మందిని తాంతటి వాళ్ళని కొన్ని వేయించేటువంటి వాళ్ళని తయారు చేసి గ్రంథాలు తయారు చేసి అక్కడ పెడితే మొట్టమొదటి పాఠం భాగవతం రామాయణం చదివేటువంటి వాళ్ళు వస్తారు. రామాయణంలో ఉండి మనం ఏదైనా కొత్త గ్రంథాలు చదువులో ఉండేటువంటి కోరలు ఉన్నటువంటి నామాలు వాళ్ళు కలిసి అక్కడ ప్రపంచానికి కావాల్సింది రామాయణంలో యోగ కావాలనేటువంటి వాడు మళ్ళీ కావాలి. మధ్యన ఒక గ్యాప్ వచ్చి బయటలో అందరూ ఇందులో రామాయణం ఎవరన్నా చదివి చూస్తే చెప్తామనేటువంటి ఒక రోజు స్థితిలో ఉన్నాం. సాయంత్రం కూడా ఎవరన్నా రామాయణం చూస్తే బాగుంది, పాలన బాగుంది, తెలుగు చూస్తే బాగుంది, పాలన చూస్తే బాగుంది అనేటువంటి అంటే నేను నిరక్షంగా ఉన్నట్టు ఎవరన్నా పనులు చేసుకునే బాగుంది అనేటువంటి రోగులు బాల్యంలో బాగున్న స్థితిలో ఉన్నాం. అది కూడా లేనటువంటి దౌర్భాగ్యం ఉన్నాం. రామాయణం చదువుతున్నట్లంటే వాళ్ళకి సంబంధించింది కాదని చెప్పి ఐసీసీకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇండియన్ చంద్ర ఫ్రాన్స్లో మీటింగ్ ఉన్నది, టోరంటోలో మీటింగ్ ఉన్నది, లయన్స్లో మీటింగ్ ఉన్నది, లేదా నేషనల్ లెవెల్లో మాకు గుళ్ళు వెయిట్లెస్లో ఉన్నాయి. మేము బెరటువంటి నేను అవన్నీ తిరిగినటువంటి ప్రపంచంలో ఆది ఓపెన్ సీక్రెట్ సొసైటీస్లో నేను నెంబర్ అయితే ఎక్కడ ఏం కూర్చోలేదు. కానీ ఇది చదువు ఉన్న రామాయణం చెప్తున్నారు కదా, అక్కడ వెళ్దాం అనేటువంటి పక్కకి వెళ్ళడం చూస్తే ఒక మత్స్యపట్నం అనే ఊళ్ళో అక్కడ మిగిలి ఉన్నారు. వేరే ఊళ్ళలో విజయవాడ కానీ గుంటూరు కానీ ఉన్న ఊళ్ళలో వెళ్తే ఇక్కడ రామాయణం చదువుతున్నారు అంటే సరిలే వాళ్ళు ఎవరి కోసమో మన కోసం కాదనేటువంటి ప్రేక్ష ధర్మం కావాలే ఎక్కువ ఉంటుంది. కనుక ముందు మొట్టమొదట తయారు చేయడం కోసం ఉన్నటువంటి గ్రంథాలు వెలువడుతున్నాయి. అలాంటి గ్రంథం కొత్తగా ఆవిష్కరణ ఉంటుంది. ఫుట్బాల్ అయిన తర్వాత బోధ చదివేవాడు వీటి తయారైన తర్వాత చదవవలసిన పుస్తకాలు ఏదైనా ఒక శాస్త్రం గవర్నమెంట్ ఇస్తాం చదువుకోవాలంటే ఎంతమంది వెలిగి ఉన్నాం. మరి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు పెరిగిన జ్యోతిష్ శాస్త్రంలో ఆచరణశీలం అనేటువంటి పద్ధతిలో పెరిగినటువంటి వారి అయితే ఒకటి జ్యోతిష్ శాస్త్రంలో ఇతనికి మరీ ఉన్నదిగా అని అన్నిటిగా అవకాశం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికుడు ఏదో గురువుగా అంటున్నాడు, మంత్రాలు అంటున్నాడు, ప్రేక్షస్ అంటున్నాడు. అయితే ఆచార్యకి తగ్గితే ఇతనికి ఉన్నది నేను అనేది గ్రహిస్తానికి అంతు పట్టదు. ఎందుకంటే ఇతను హోమియోపతి అంటున్నాడు, ఇతను మందుని అంటున్నాడు, డిస్పెన్సరీ అంటున్నాడు. హోమియోపతి ఇతనికి గట్టిగా అనేది గ్రహించడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇక ఆర్గనైజేషన్ వర్క్ అంటున్నాడు, సోషల్ వర్క్ అంటున్నాడు, మొబైల్ అనేటువంటి అది గట్టిదానికి వ్యక్తాన్ని ఎందుకు పట్టదు. ఎందుకంటే ఇక తెలుగు అనేది వచ్చి ఇక ఏదో కొంచెం అనయ ఇతర ఎర్ర పోతన వాళ్ళని గురించి చదువుకుంటారు. నిజం మీద కృష్ణుడు అన్నయ్య కొద్దిగా వాళ్ళని చదువుకోవాలి, వాళ్ళ గురించి చదువుకుంటారు. ఇంగ్లీష్ షేక్స్పియర్ గురించి ఇతర గురించి మాత్రమే చదువుకుంటారు. వాళ్ళు చదువుకుంటా విశ్వవిద్యాలయంలో చదువుకుంటే తెలుసు ఆ చదువు చదువుకుంటారు. చదువు చదువుకోమని చదువుకున్నాం చదువు చూద్దాం అది స్టాండర్డ్. అందుకని తెలుగులోనే దేవుడి గవర్నమెంట్ తెలుగులోని కార్యంలో అనేటువంటి పడుతుంది. వారి జన్మలో వాళ్ళు సేవ చేసుకుంటాం అనేటువంటి ప్రపంచానికి ఏర్పడకుండా 10 సంవత్సరాలు అయ్యాను. ఎందుకంటే నేను నేర్చుకుంటూ వల్ల నా దగ్గర ప్రపంచం నేర్చుకుంటున్నాను. కానీ నేను నేర్పడం మొదలైతే నేను కూడా కాలేజీలు ప్రొఫెసర్లు వాళ్ళని గురించి నాకు గొప్ప లేకపోతే నేను గొప్ప చదువుతున్నాను. వాళ్ళు చేస్తూ అంటే ఉంది మనం తప్పకుండా శాస్త్రాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పాత్ర కానీ భాగవతం కానీ ధర్మాన్ని కానీ ఉపనిషత్తులు కానీ జరిగినవి గంగులు చేయడానికి మనం నేర్చుకుని చేయడానికి డిఫరెక్షన్ మనతో వినియోగాలు కొంటారు. నేను బాగా చెప్తాను కానీ నేను ముఖ్యంగా ఉన్నాను కానీ ఎవరో వాళ్ళు జరగాలి మీకు మనం ఇవన్నీ ప్రారంభంగా చూసాయి. అందుకే అవకాశాలు గ్రంథంలో చదవడానికి ఈ 30 సంవత్సరాలలో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటానికి నాగాలను 700 మంది ప్రయత్నాలు చేశారు. చేసినప్పటికీ సక్రమంగా శాస్త్రం నేర్చుకుంటుంది. చూస్తున్నాము పన్నెండు లక్షలు రంగులు అక్కడ బొమ్మలు ఉండేటువంటి చూడడం లేదు. కనుక వేదిక మద్రాస్ ఉద్యోగవాసి వ్యాఖ్యంలో వంటిలో కటాండలో దాన్ని నాగరికప్పుడు మన విధాన
కొంతమంది కృష్ణాంశంకి వ్యతిరేకమైన ఎందుకంటే నిన్న రోజులు శుద్ధి ఉపాస్య సూక్ష్మోపాస్య ఎవరైతే చెప్పాక వాళ్ళు దేవుడు లేక మనిషి ఇస్తారు మధ్యన ఇంకోవాడు మధ్యన ఇంకోవాడు చిత్తకు కావడం దీనికి తెలియాల్సిన గవర్నమెంట్ స్టూడెంట్స్ పెరిగి సర్వే పడకుండా నడుస్తుంటారే ఆత్మవిద్యను సిగ్నేచర్ యొక్క సైన్స్ ఎవరు వచ్చేటప్పుడు అందరూ చదువుకున్నారు పెంచేది కానీ సబ్జెక్టు ఆబ్జెక్టు రెగ్యులేట్లో పని ఆశ్రయించేటువంటి వారు ఆశ్రయించే పని ఆశ్రయించుగా ఈ ఊరికి అందరూ చేరగా ఈ ఊరికి శ్రద్ధ పట్టుకు వెళ్తారు చివరి ఆరోగ్యం లేకపోయారు కావాలి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో శాస్త్రాన్ని వేసుకుని నిలబడినటువంటి వాళ్ళు ఇందులోనూ ఒక ముగ్గురు మరి వస్తే నలుగురు దిగారు ఇద్దర మంచి కావాలి అలాంటి నలుగురు ముగ్గురులో ఒకరు సీమ్ చేసింది కదా అందుకని ప్రతి ఒక్కరు పిల్లలకి అంతం కావాలంటే సంపద రాయలు బాబు మేము ఈ లోకేశ్వర పిల్లలందరూ కానీ మనం ప్రిపేర్స్ అడిగాడు ఇప్పుడు పరిచయం అడిగినప్పుడు నేను పరిచయం మీరు అసలు కన్నులు నేను వచ్చేయాలి అలా ముందు వాటి పరిచయం ప్రయాణించి రోజు కష్టం చేయము శాస్త్రంలో గ్రంథ ప్రయత్నానికి శాస్త్రం సక్రమం మీద నేర్చుకున్నాడు రాజ్యం పాశ్చాత్యం ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నాడు మేము ఆయన ఇంకొక కూడా ప్రయాణించాను ప్రారంభంగా ఉన్న ఇదైతే వైద్యం కూడా ఉన్నది అయితే మన దగ్గర ఉన్నటువంటి విపక్ష మార్గం తర్వాత ఉండకూడదు అదే తప్పు మనదే. అందుచేత వాడు ఏ రాంగ్ ఇంప్రెషన్స్తో అయితే మన ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేశాడో ఈ రోజు వరకు అవే రాంగ్ ఇంప్రెషన్స్ స్టాండర్డ్గా మిగిలిపోయినాయి. అవే ఏ శాస్త్రానికి కానీ ఏ నాగరికతకు కానీ హిస్టరీ పుస్తకం రాస్తే వాడు అదే రాస్తున్నాడు. మనం దాన్ని అంగీకరిస్తూ అంతఃప్రాయంగా స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ మనం స్వీకరించింది ఎలాంటిదే హిస్టరీ ఆఫ్ ఆల్ సైన్సెస్ మనం చదువుకుంటూ ఉన్నటువంటిది ఇరానియస్ అండ్ రాంగ్ థింగ్స్ అండ్ మిస్టేక్స్ అండ్ బ్లండర్స్ అండ్ ఎస్ట్రాలజీ ఈజ్ నో ఎక్సెప్షన్. జ్యోతిష్ శాస్త్రం యొక్క చరిత్ర కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. అంటే భారతదేశంలో ఏన్షియంట్ మోస్ట్ ఎస్ట్రాలజీ ఎంతో అడ్వాన్స్గా ఉన్నటువంటి స్థితి పాశ్చాత్యులకు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు తెలియదు, ఈనాడు తెలియదు. ఎందుకంటే ఆనాడు మనం చెప్పలేదు, చాలా సోమరిపోతున్నాం అయ్యండి. ఈనాడు చెప్పలేదు, చెప్పగలిగిన సామర్థ్యం సరిపోయి మనలో ఎందుకు ఎస్ట్రానమీ ఉంది అని చెప్పగలిగినటువంటి సమర్థులు భారతదేశం మొత్తం మీద ఒక 10 మంది వాణిజ్యులు మిగిలి ఉండాలి. ఈరోజు మనం చూస్తే ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి వెళుతూ కానీ వాళ్ళ చరణగమనములు ఆశ్రయించి శాస్త్రం నేర్చుకుంటాం మంచితనం మన జాతిలో పోయింది కనుక ఏన్షియంట్ ఇండియన్ ఎస్ట్రానమీ యాజ్ అబ్జర్వ్డ్ అండ్ గివెన్ బై ది పురాణాస్ ఉపనిషత్స్ మొదలయ్యాయి. అంటే వేదములు పురాణములు ఉపనిషత్తులు తర్వాత ఇతిహాసాలు, అందులో సప్తద్వీప వసుంధర అనేటువంటి దాంట్లో ఉన్న రహస్యములు. ది 7 great nebulae ఇంక్లూడింగ్ అవర్ నెబులా విచ్ ఇంక్లూడ్స్ అవర్ సోలార్ సిస్టమ్, ఇవి సప్తద్వీపములుగా పెద్దలు చెబుతూ ఉన్నారు. పంచమ స్కంధంలో 13వ వాల్యూమ్లో రాబోయేటువంటి 13-14 వాల్యూమ్స్లో రాబోయేటువంటి రహస్య ప్రకాశమునకు నేను దాని వివరణ ఇవ్వబోతూ ఉన్నాను. 2-3 మాసాల్లోనూ 4 మాసాల్లోనూ ఆ వాల్యూమ్స్ రావచ్చు. భారతంలో పంచమ స్కంధంలో సప్తద్వీపములు నవఖండములు వాటి యొక్క వర్ణన వచ్చింది. మనం శాస్త్రం అనేటువంటి సంప్రదాయాన్ని పోగొట్టుకుని సప్తద్వీపాలను భూగోళం మీదే చూడడం మొదలెట్టాం, నవఖండాలు కూడా ఇదే చూడటం మొదలెట్టాం. అంటే మన ఇంట్లోనే కాశీ రాజేశ్వరం చూసినట్టు మనం నుంచున్న చోట నుంచే పరమతులు తిరిగి మతానికి దైవం పెట్టినట్లు ఇలా చేసాం. పరబ్రహ్మం ఎక్కడ ఉంటాడు అంటే మక్కాలో ఉంటాడు. అంటే పృథ్వీ అపస్థేజో వాయువాకాశంలో ఉంటాడనేది లేదు, మక్కాలో ఉంటాడని అలాంటి స్థితి వచ్చింది. సప్తద్వీపాలు ఎక్కడ ఉంటాయి అంటే భూగోళం మీద ఐడెంటిఫై చేయడానికి ఎన్నో రీసెర్చ్ చేశాం.
ఈ రీసెర్చ్లకి మిగతా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా డబ్బులు ఇచ్చినాయి. ఎందుకంటే మన శాస్త్రాల మీద మనం తప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం అంటే డబ్బులు ఇవ్వడానికి గత 50 సంవత్సరాల నుంచి అమెరికన్ యూనివర్సిటీస్ రెడీగా ఉన్నాయి. ఉదాహరణకి మన భారతదేశంలో చూసినటువంటి సౌత్ ఇండియన్ ద్రవిడియన్ ఫైలాలజీకి సంబంధించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. దాని ఫలితమే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ విడిపోవటం అనేటువంటి దానికి పురోహితుడుగా కాళ్ళ మీద ఉన్నటువంటి ఒక తులసుని పెట్టి మొత్తం దేశాన్ని తీశారు. అది నేర్చుకున్నటువంటి వాడు గొప్ప తెలుగు అమ్మేటువంటి వాడు. ఎందుకంటే తెలుగు అమ్మే తెలుగు గురించి కంటే వాటి బతుకు మాకు తెలుసు. అవాకులు చవాకులు నేర్చుకుని హిందీలు పుచ్చుకున్నటువంటి వాడు అంతా. మా కృష్ణస్వామి కూడా మా శిష్యుడు అటువంటి ఈ విషయాల్లో అయితే నాతో పాటు అవన్నీ వదిలేసి సత్యన స్నానం అతను కూడా సాహసించి చేశాడు కనుక ఏదో నిజమైనటువంటి జ్ఞానం కొద్దిగా గొప్ప దేశం గత సాన్వేక్షణ చేయటం. కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం చరిత్ర భారతదేశంలో కూడా ఉన్నది అని తెల్లవారికి తెలియదేమో మనవాడికి తెలియదు. హిస్టరీ ఆఫ్ ఎస్ట్రాలజీ చదువుకుంటా ఈ పుస్తకం తీస్తే ఇండియా పేరు ఎక్కడా ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళకి తెలియదు, మనం చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పడానికి అవసరం కాదు, మనకి లేదు. ఇది ఉన్నది. కనుక హిస్టరీ ఆఫ్ ఎస్ట్రాలజీకి ఇండియాలో ఉన్నటువంటి రోల్ మనం భయపడకుండా కరడు పెట్టిన అజ్ఞానంలో ఉన్న తెల్లవాడికి నల్లవాడికి కూడా మీరే చెప్పగలిగినటువంటి ఒక బ్యాగ్స్ తయారై అథారిటేటివ్గా ఎన్సైక్లోపీడియాస్లోను హిస్టరీస్లోనూ రాస్తున్నటువంటివన్నీ కూడాను ఇది ఎవరిని రాసేవాడు ఏం తెలుసును, ఇది తీసివేసిన మార్క్స్లో ఇది చిన్నగా రాసులో అని అడిగేటువంటి భారతీయులు కనీసం ఆసియన్ శ్రీరాశిలో ఒక 10 మంది తయారు కావాలంటే ఇప్పటి వరకు మన అదృష్టం బాగుంది. జీవించి ఉన్నటువంటి ఎస్ట్రానమర్స్ అండ్ ఎస్ట్రాలజర్స్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 మంది కనీసం బతికి ఉన్నారు. ఇప్పుడు ఆ 10 మంది చరణ కమలాలు మీరు పట్టుకోవాలి. ఎస్ట్రాలజర్స్ అంటే అర్థం పంచాంగం గురించేటువంటి సిద్ధాంతాలను అర్థం కాదు. లేకపోతే 12 గళ్ళును 9 అద్యలను గ్రహాల పేర్లు వేసి దశాంగోద్దేశం చర్చించి మీకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పేటువంటి చొప్పదంటు గళ్ళు కాదు. అది కాదు. లేకంటే శాస్త్రం తెలిసి మనకు శాస్త్రం యొక్క పరమార్థాన్ని ఇచ్చేటువంటి మహానుభావులు మన దేశం తిరిగితే దొరుకుతారు. రాజస్థాన్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కాశీలో ఉన్నారు, దక్షిణానికి వెళితే ఉన్నారు. అంతేగాని ఎస్ట్రాలజీ అని బోర్డు కట్టుకున్నటువంటి వాళ్ళు తర్వాత మీకు ఫలితాలు చెబుతాము మొదలైనటువంటి చెప్పి కావాల్సినటువంటిది సైన్స్గా నేర్చుకునేటువంటి మహానుభావులు కావాలి. నేర్చుకునేటువంటి కాదు కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ మన దగ్గర ఉండాలి. కనుక ఈ రెండు చేసేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళగా రాజు బయలుదేరి ఎప్పుడైనా దేశీయాత్ర చేసి నేర్చుతాడు అని చెప్పి ఆశ ఉన్నది. వాళ్ళతో పాటు ఇంకొక 10 మంది బయలుదేరతారనేటువంటి ఆశ కూడా ఉన్నది. అలాంటి ఆశతో ఆశీర్వదిస్తూ మాస్టర్ సివివి గారు కూడా ఈ ఆశీర్వచనం వాళ్ళ మీద ప్రసరింపజేస్తారని కోరుతూ మాస్టర్ గారికి అందరూ సిద్ధం కావాల్సినదిగా కోరుతున్నాం. వ్యక్తిగతమైనటువంటి కర్ణోపాయము ఆధ్యాత్మిక సేవ అనేటువంటి యోగ సాధనగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి పద్ధతిలో సజీవ విగ్రహములైన దేవతలను సేవ చేసుకోవడం కోసం హోమియోపతి ఒక ప్రధానమైన మార్గంగా స్థాపింపబడ్డది. హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఏలోపతి కానివ్వండి, ఏదైనా సరే మన వలన అపకారం జరగకుండా 10 మందికి ఉపకారం జరిగేటట్టుగా అనేక ప్రదేశములలో ఉచిత హోమియో వైద్యాలయములు దాని ద్వారా గ్రామములందు బీదలకు మిడిల్ క్లాస్ పీపుల్కి సేవ చేసుకుంటాం. ముఖ్యంగా ఎవరికైతే వైద్య ప్రక్రియ అందటం లేదో వాళ్ళకు సేవ చేసుకుంటామని పెట్టా ఇతరుగా ఫలించింది. అనగా ఈవెన్ హై క్లాస్ అండ్ విఐపీస్ మా సేవను అందుకుంటున్నారు. మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్తో పాటు అది సంతోషం. అది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ సక్సెస్. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ తరించడానికి ఇది మాత్రం. ఇప్పుడు ఉన్నటువంటి హోమియోపతిక్ సెంటర్సే కాకుండా ఇంకా ఏ గ్రామంలో నగరంలో ఎవరెవరు వాళ్ళు ఇలాంటి సేవకు అవకాశం ఉన్నట్లయితే సెంటర్లు పెట్టుకున్నట్లయితే వాటిని స్వయం పోషకములు స్వయం వాహకములు అయిన దాకా మీకు వర్క్ చేసి పెట్టడానికి కావాల్సినటువంటి వర్కర్స్ని తయారు చేసి ఇవ్వగలిగాను. ఇప్పటివరకు వాళ్ళు వర్క్ చేస్తారు. ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా మనంతట మనం
మన శరీరంలో ఉన్నటువంటి బాధల్ని తెలుసుకుని మన ఔషధం మనం వేసుకుని చికిత్స మనకు మన కుటుంబానికి సరి అయిన చికిత్స జరిగి వైద్య శాస్త్రం రీత్యా అపచారములు అపకారములు జరగకుండా ఉండేటువంటి కృషి ఈ 15 సంవత్సరాల్లో చేస్తూ ఉన్నాం. అది కొంతవరకు ఫలించింది. చాలా కుటుంబములలో సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ మెడికల్ ఎయిడ్ ఇన్ గైడ్ లైన్స్ అనేటువంటిది, తర్వాత ది కమర్షియల్ ఈవిల్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి ఎవరికి వారు తప్పుకొని కొంచెం సుఖంగా జీవించడానికి కావాల్సినటువంటి పునాదులు ఏర్పడతాయి. ఇది మొట్టమొదటి. ఇది ఇలాగే ఎందుకంటే శాఖోపశాఖలుగా వర్తిల్లలేను అని చెప్పి నేను మాస్టర్ గారిని ఇక్కడ కోరుతున్నాను. వర్తిల్లుతుంది కూడా. ఎందుకంటే ప్రజలు కమర్షియల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ డాక్టర్స్ అనేటువంటి దాని ఈవిల్స్ తెలిసినప్పుడు తప్పనిసరిగా మంచి చెడు ఏమిటో తాము స్వయంగా తెలుసుకునేందుకు తామంతట తాము తమ శరీరాన్ని కానీ తమ కుటుంబాన్ని కానీ రెక్టిఫై చేసినందుకు ప్రయత్నం చేసే సంఖ్య చాలా శీఘ్రంగా అపారంగా పెరుగుతుంది. దానికి కావాల్సినటువంటి దోహదమును కలిగించడమే మేము ప్రారంభం చేసినటువంటి మార్గానికి. దాన్ని దోహదం ఎక్కడికక్కడ కల్పించేటువంటి వాళ్ళు వర్కర్స్ ఉండాలి అనేటువంటి దాన్ని ఉద్దేశం పెట్టుకొని వర్కర్స్ని తయారు చేసాం. వాళ్ళు తయారయ్యి ఒక పక్కన పనిచేస్తూ ఉన్నారు. రెండవ పక్కన మనకు ఎడ్యుకేషన్ అనేది ఏ కారణం చేతైనా నచ్చలేదు అనుకోండి, ఆ ఎడ్యుకేషన్ మన పిల్లల్ని బలి చేయటమైనా ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో పొందవేషంతో లిటరసీ అమ్ముకుంటాను ప్రపంచం మెలిగింది అనుకోండి. అంటే అక్షరాస్యతను టెక్నాలజీని అమ్ముకుంటారనేటువంటి అందరి పెట్టుకుని మనం విశ్వవిద్యాలయాలు మొదలైనటువంటి పవిత్రమైన పేర్లతో వాటిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మనిషి లిటరసీ ఈ సోల్డ్ ఇన్ ది ఫాల్స్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది తెలిసేందుకు కూడా మన బిడ్డల్ని దానికి బలి చేయటా అనేటువంటి ప్రయోజనానికి మేము మా పిల్లలకి మాకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి స్వాతంత్ర్యం ఉన్నదా లేదా, ప్రపంచంలో పేలిపోయేటువంటి రోజు వచ్చింది కానీ మన దేశంలో కూడా పేల్చుకునేటువంటి రోజు ఇప్పుడే రావాలి. దానికోసమై కూడా గత 15 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దేశంలో నలుమూలలా పెద్దలు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా మనదే ఏకైకము అన్నటువంటిది మాత్రం తక్కువ. ఈ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఆ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అందరిలో మనం కూడా ఒకళ్ళం కాబట్టి మన జన్మ పెడతామని తెలుసుకోవాలి. కానీ మన వల్ల ప్రపంచంలో పొద్దుమూడుస్తుంది అనుకునే గుడ్డితనం మనకు రాకూడదు. జాగ్రత్తగా ఉంది. ఏ సంస్థ అయినా అంతే, ఎవరైనా అంతే. కాగా దీంట్లో నేను ఎడ్యుకేషన్ అనుకుంటుంది మా పిల్లలకి రావాలి అన్నది మొట్టమొదటిగా మనం ఎవరైనా ఆ సిద్ధాంతం అలాంటి అవసరం వస్తుంది, అలాంటి ఎడ్యుకేషన్ విపత్తు వస్తుంది అని తెలియనటువంటి రోజుల్లో సాహసం చేసి పరిపూర్ణమైన సాహసంతో మా తండ్రి గారు మమ్మల్ని అలా తయారు చేశారు. ఆ రోజుల్లో ఇలాంటి సమస్య దేశంలో ఉంటుందని ఎవరు ఊహించుకున్నటువంటి విషయం కాదు. 1930, 34, 35, 36, 37, 40 ప్రాంతాల్లో అసలు ఎడ్యుకేషన్ పంటగా ప్రపంచంలో ఉండేది. అంటే కమర్షియలిజం ఎడ్యుకేషన్ ఇన్ దోస్ డేస్. మన దేశంలోనే కాదు ఏ దేశంలోనూ కూడా చదువు అనేది పాఠశాలలుగా అంగళ్ళుగా తిట్టి అమ్ముకుంటాం. రాబడి ఎక్కువ రావడం కోసం ఎక్కువ రకాలైనటువంటి కోర్సులు ఓపెన్ చేయడం, కోర్సులు సీట్ల కోసం డొనేషన్స్ పేరు లంచాలకు వచ్చుకుంటాం. ఆ రోజుల్లో ఉండేది కాదు. ఇవ్వడం మన దగ్గర అవినీతి ఉంటే పుచ్చకుండా ఆంధ్రలో ఎవరికి ఉంటుంది. దీన్ని బట్టి అక్కడ ఉంటుంది కానీ దాన్ని బట్టి ఇది ఎప్పుడు ఉండదు. సంస్థలు ఎప్పుడు నిలబడతాయంటే అవినీతికరమైన సంస్థలు మన దగ్గర అవినీతి ఉంటే అవి నిలబడతాయి, కానీ మన దగ్గర లేకపోతే నిలబడడం. కనుక నా అదృష్ట పృథివీ పదిని అంటే మనం ఎలాంటి రాజ్యానికి తగిలి ఉన్నటువంటి వాడు మన మొహాన్ని బట్టి మనం పరిపాలించేటువంటి పరిపాలకులు మనకు ఉన్న యూనివర్సిటీలు వస్తాయి. మన మొహం ఎలాంటిదో మన పైన ఉన్నది ఎలాంటిది వస్తుంది. ఎప్పుడు కూడా మనకు తగినదే వస్తుంది కానీ మనం తగ్గది రాదు. మన ప్రవర్తనకు తగినటువంటిదే వస్తుంది, అది తెలుసుకోవాలి. అంటే అన్యాయంగా మాత్రం ఏది రెట్టబడదు ఎవరు లేదాను అన్లెస్ వీ డిజర్వ్ ఇట్ అండ్ వీ ప్రూవ్ దట్ వీ డిజర్వ్ ఇట్, దేర్ఫోర్ వీఆర్ బీయింగ్ ఫీలింగ్ వైస్ మన రొట్టబడుతూ మనం రూపాయలు సీటుకి ఇస్తా ఉన్నారు కనుక 20,000 రూపాయలు ఇస్తే కానీ సీట్ ఇవ్వం అని అంటున్నాడు.
దానికి ఏమిటి తప్పు వాడిదే మనదే అంటే తప్పనిసరిగా మనదే. కానీ కూడా ఎడ్యుకేషన్ అనే లింగ్విస్టిక్స్లో ఖర్చు పెట్టాను అనే ఇటువంటి రావాలి. ఇప్పుడు రావడానికి కొంచెం తక్కువ అవకాశం, కానీ మా నాన్నగారు మొట్టమొదటిగా ముందుకు వచ్చారు. మా ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడానికి ఆయనకి అవకాశం ఉన్నటువంటి డబ్బులో 180 అంటే కొన్ని లక్షల రూపాయలు మాకు పెట్టినటువంటి పండ్లు, పాలు, ఆహారము, మాకు ఇచ్చినటువంటి గుడ్డలు, మమ్మల్ని పెంచిన వాతావరణం దానికి ఖర్చు పెట్టారు. అంటే ఒక యూనివర్సిటీ పెడుతున్నామంటే లక్షల కోట్ల రూపాయలు సిమెంట్కి, బ్రష్కి, మార్కెట్కి, కాంట్రాక్టర్కి 50% పోయి స్టూడెంట్కి బెనిఫిట్స్ వచ్చేసి యూనివర్సిటీస్ నది రావాలి. ఇప్పుడు మనం వాల్యూ స్టేజ్లో ఉన్నాం. అంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సెంటర్ పెడతామంటే దానికి పోసేటువంటి లక్షలు డొనేషన్ దేనికి పోస్తున్నాం? ఇసుకలోను, సిమెంట్లోను, మట్టిలోను పోసేటువంటి అనాగరికమైనటువంటి స్టోరేజ్ స్టేజ్లో ఉన్నాం మనం. ఇంకా స్టోను, బ్రిక్, మార్కెట్ని ఎడ్యుకేషన్ గురించి స్టోరేజ్ కాక సరైన ఏది అవుతుంది, క్షమించండి. కోపడి లాభం ఇంకా సమాధానం లేదు. ఎవరు చెప్పారు అంటే ఒక 2 కోట్లు ఏ దేశమైనా ప్రభుత్వాలు ఒక మందులు చేసుకుని లేకపోతే 60 లక్షలు ప్రజల దగ్గర కలిగి యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పి కొన్నటువంటి సిమెంట్లో వాళ్ళు, బ్రిక్లో వాళ్ళు మిగుల్చుకొని కాంట్రాక్టర్లు పెళ్ళినటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు పంచుకుంటే అది విద్య అభివృద్ధి అవుతుందా? దాని నుంచి మనం విద్యార్థులకు ఎంత ఖర్చు పెడుతున్నాం? విద్యార్థుల దగ్గర మనం పుచ్చుకుంటున్నాం, కానీ విద్యార్థుల మీద ఖర్చు పెట్టక ఇటుకల మీద ఖర్చు పెడుతున్నాం. ఇటుకల మీద ఖర్చు పెట్టే లోపల కమిషన్ కొడుతున్నాం. అది మనం చేస్తాం. దీన్ని మనం విద్యా సంస్థలు అని అంటున్నాం. మనకు బిల్డింగ్లు ఇంట్లో కట్టించలేనటువంటి వాళ్ళు పాలసీలు, యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ మొదలైనటువంటివన్నీ ఇప్పుడు మనం పెంచుతున్నటువంటి సిగ్గుమల బిల్డింగ్స్ కానీ లేని వాళ్ళు, పిరమిడ్స్ కట్టించలేనటువంటి వాళ్ళు, మెసొపొటేమియా మొదలైన చోట్లలో చూస్తే, క్రీటు, ఈజిప్ట్లో చూస్తే, ఇప్పుడు మనం చూసిన గోపురాలు చూస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్స్, శత్రులు, పురుగులు లాంటి వాళ్ళని చూస్తే, అందుకని అవన్నీ కట్టించినటువంటి వేపాలకు వెళ్ళిపోయిన ఎక్కడ వెళ్ళిపోయినాయో ఆ రోజుల్లో కూడా నిజమైనటువంటి విద్యా సంస్థలు కావాలి తెలుసు. ఆ కట్టించుకుని వాళ్ళు పంచుతున్నట్టు ప్రకటిస్తున్నారు. చివరికి అవి మానవులు మిగులుతాయి. అంటే ఆర్కియాలజికల్ వాల్యూస్ మిగులుతాయి. ఇప్పుడు మనం ఎదుగుతున్న యూనివర్సిటీ బిల్డింగ్స్ మొదలైన అంటే అత్యానికి ఒకటి పెట్టి అంతమంది కేర్. అప్పుడు కూడా విద్యా సంస్థలు నిలబడుతున్నప్పుడు నిలబడిపోయారంటే మరింత రాజు చెప్పకుండా నదుల ఒడ్డున పర్ణశాలలో నడిపారు. అంటే విద్యుత్ టాటాలు వస్తున్నందుకు మాన్యువల్ లేబర్ తప్ప దాన్ని ఖర్చు పెట్టలేదు. అప్పుడు వాళ్ళకి వెళ్తున్నటువంటి విద్యలో వాళ్ళకి లక్షల వేలనేటువంటి కానీ వాళ్ళు లక్షలు వేలు కోసి సీటు పొందుకున్న లక్షలు కోసి బిల్డింగ్స్ చొప్పించినటువంటి దాంట్లో ఎడ్యుకేషన్ ఉండదు. ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసుకుని నేర్చుకుంటున్నటువంటి ప్రజలు అక్కడ నేర్చుకునేందుకు ఏం లేదు. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి నేర్పడం లేదంటే చేస్తున్నటువంటి తొందరగా బాగుంది చేస్తున్నారు. ఆ గోడలు యూనివర్సిటీ గోడలు అన్నీ ఎందుకు రాస్తున్నారంటే వాళ్ళు నేర్చుగా దేవుడు వాళ్ళు నేర్చుగా పాఠాలు గోడలు కాదన లేదు కదా. కాదని ఇదే చెప్పాలి కనుక విద్య కాదు ఇది. విద్య ఎప్పుడు నేర్చుకున్నా ఎప్పుడు నేర్చుకున్నా పెద్ద 10 మంది పరోపకారం కోసం పెట్టిన ఇట్లాంటి మహాస్వారాల్లో జరిగింది. ఇది ఒక కోసం పెట్టిన కాదు. ఇట్లాంటివి ఏమన్నా చేతనంటే దమ్ముంటే చేసుకోండి అని తెలిసినటువంటి ప్రతి ఉండని ఇలాంటి ఉంటాయి. మన దగ్గర తమ్ముడు యొక్క రోజు గుడిపోతే చేసుకుంటలేదు, కానీ లేదు ఏమన్నా 10 మందికి ఏదైనా చెప్పుకుంటామంటే చెప్పుకోమని అంటారు. అంతేగాని నువ్వు ఇంత ఇస్తే కానీ సీకేమో లోపలికి పడలేమో అనేటువంటివి పవిత్రమైనటువంటి విద్యాలయం కావు. సీట్ లేదు నువ్వు భయపడకపోతే బిల్డింగ్ లేకుండా ఇచ్చే సీట్ వస్తుంది. నాకు పవిత్రమైన సబ్జెక్ట్ అవుతాయి, విద్యాలయం కావు. కనుక మీ ఎక్కడ మీరు స్థాపించుకునే విద్యాలయం చేసుకోవాలి. అది ఇవ్వడానికి జరిగేది. మళ్ళీ ప్రజలు బాగుపడడం దగ్గర మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకు చేయడంలో మా పూర్వపుని సేకరించే కాలానికి తండ్రికి పిల్లలను మేము పుట్టాము. మమ్మల్ని చిన్నతనంలో అలాగే పెంచారు.
కాగా మా పిల్లల మీద అదే ఎక్స్పెరిమెంట్ నేను చేశాను. తర్వాత మా పిల్లలు అనేటువంటి వాళ్ళు దాదాపు 4,000 సంఖ్యగా పెరిగారు. పురాణంలో చదువుకుంటుంటే ఫలానా వాడికి వెళ్ళి మనం సంతోషం అంటే సత్తుతలు అంటాం. అది జాతకం. దానికి మనులు మొదలైనటువంటి వాళ్ళు మొదటి బ్యాచ్ వాళ్ళు తయారు చేసిన వాళ్ళు పిల్లలవుతారు, కానీ స్టూడెంట్స్ ఎవరు డొనేషన్ బట్టి ఫీజు బట్టి గవర్నమెంట్ వాళ్ళు స్టూడెంట్స్ అవుతారు. వెనక పెట్టకుండా థర్డ్ క్లాస్ నుంచి పీజీ చేసి మన కులం బట్టి థర్డ్ క్లాస్ ఇచ్చి వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతారు. గురువులు శిష్యులు వేరు. గురువులు అనగా శిష్యులు అనగా తండ్రి పిల్లలు అంచేత పలానా వాడికి 1000 మంది పిల్లలు అనే మాటకు అర్థం అది. ఆ కథలకి మనవుకి 1000 మంది మనవుకి 100 మంది పిల్లలు కాదు. అందులో ఒక్కొక్కరికి 100 మంది చొప్పున 1000 మంది పిల్లలు 1,00,000 మంది సత్తబిడ్డ అనే మాటకు అర్థం అది. అంతేగాని ఆ రోజుల్లో బతుకంత కూడా లేదు అని అర్థం కాదు. అంటే మనకి దాన్ని చూడటానికి కావాల్సినటువంటిది మనం ఇప్పుడు మన కళ్ళకు ఉన్న అనేటువంటిది చత్వారం అనేటువంటి రెక్టిఫై కాదు. ఏదైనా పుస్తకం చదువుకోవాలంటే మన కళ్ళతో చదువుకుంటాం అనేది చేతకానప్పుడు మన కళ్ళకి జరిగినటువంటి చోళ్ళు ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి సరిసిన పిల్లలకి తెచ్చుకుంటాం. పురాణాలు ఉపనిషత్తులు మొదలైన చదువుకోవడానికి మనకు ఎప్పుడైతే చక్రం అవుతుందో తప్పనిసరిగా దాని తాలూకు ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళజోడు చదువుకుని తీరాలి. మరో మార్గం లేదు. ఈ కథలు నేను చెప్పిన వాటిల్లో ది ఎడ్యుకేషన్ వీ లైక్ షుడ్ బి గివెన్ ఇన్ ఇంపార్టెంట్ చేయడం అనేటువంటి ధైర్యం అనేటువంటి వర్డ్ కొందరు తయారు. వాళ్ళు కొన్ని ఇప్పుడు భారతదేశంలో ఈనాడు గత 15-20 సంవత్సరాల నుంచి పెట్టారు. ప్రాచీన భారతీయ ఉద్దేశంలో పెట్టుకుని రవీంద్రనాథ్ గారి దగ్గర నుంచి కూడా ప్రయత్నం జరిగింది. కానీ విధ్వంసక శక్తులైనటువంటి వ్యతిరేక శక్తులు ఉండటం చేత అవి పనిచేస్తున్న కాలం అవడం చేత క్రమంగా ఒక పాండిచేరి అయిపోయింది, ఒక శాంతి నికేతనం అయింది. ఇవన్నీ మామూలుగా ఎన్నికలకు సంబంధించినటువంటి మార్కెట్స్ అండ్ సెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చేయగలిగారు అవి కూడా. కానీ మళ్ళీ రినైజెన్స్, ఎడ్యుకేషనల్ రినైజెన్స్ అనేటువంటిది అనగా వైజ్ఞానికము ఆధ్యాత్మికం అయినటువంటి విప్లవాలను తయారు చేసేటువంటి కష్టాలు అనే వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. రైట్ లైఫ్లో విప్లవం ఎలా ఉంటుంది అనేటువంటి మళ్ళీ చూపించడానికి చూస్తున్నారు. అలాంటి పరలో పిల్లలకి మనకు కావాల్సిన విద్యాలయాలు పెట్టుకుంటాం అనేటువంటి దాంట్లో మన వైద్య ట్రస్ట్ వాళ్ళు కూడా యథాశక్తి ప్రయత్నం చేసి వాళ్ళ విద్యాలయాలు క్రమక్రమంగా ఇప్పుడే ముందుకు వస్తున్నారు. మా టీచింగ్ మెథడ్స్లో ప్రాక్టికల్ టీచింగ్ మెథడ్స్ ఎలా ఉండాలి, కనుక ఎలా ఉండేవి అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ కనుక రాసినట్లయితే కొత్తగా వచ్చినటువంటి కొత్త శైలిలో ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టీచ్ మొదలైనటువంటి వర్గాల్లో చెప్పుకునే 30 minutes మోస్ట్ అన్సారీ సోకాల్ సైకలాజికల్ టీచింగ్ మెథడ్స్ మనం చూసినట్లయితే బెనిఫిట్ వాళ్ళు అంటే కనీసం వెంటనే వాళ్ళు టీచింగ్ మెథడ్స్తో ఉన్నటువంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పుస్తకాలు రాస్తే ఒరే చాలా కొత్త సైన్స్ అనిపించేటువంటి అధికారులు మనం ఉన్నాం. అలాంటి కొత్త సైన్స్తో మళ్ళీ టీచింగ్ మెథడ్స్లో కొత్తగా కొనసాగిన 3వ పుస్తకం ఆవిష్కరణను ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు. ఒక వరల్డ్ టీచర్ ట్రస్ట్ మెయిన్ ఆథర్ అతను కూడా ఇక్కడ ఉండే ఒక మాట ఆవిష్కరణ కోరుకుంటున్నాం. పి జగన్మోహన్రావు తయారు చేశాడు. అతను తయారు చేసి తీసుకొచ్చినటువంటి ప్రణాళిక టైప్ దాని ఈరోజునే నాకు ఇచ్చాడు ఈ శుభ సమయం మాస్టర్ గారి ఈ గురు పూజ మహోత్సవ సందర్భంలో అది నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో గురు పూజలు వస్తాయి ఆగస్టు 4వ. ఆ రోజున అక్కడ ఆ టీచింగ్ మెథడ్స్లో ది సోకాల్డ్ అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ అంటే నిజంగా పాల్గొన్నవి వెనకటి రోజుల్లో మన వాళ్ళు వాడినవి. మొట్టమొదటిగా కొంచెం తెలిసినటువంటి వాళ్ళు రాముడారు చూద్దామని చెప్పి ఇదే పుస్తకాన్ని పొద్దున మా వీరయ్యకు చూపించాను. చూపిస్తే బ్యాక్ పుస్తకం ఈ గురు పూజ సందర్భంలో మాస్టర్ గారి ఈ కుటుంబం అనేటువంటి వాళ్ళని వైద్య ట్రస్ట్ వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు పోయినటువంటి విద్యా విధానం వాళ్ళ పిల్లలకు నేర్చుకునేటువంటి గుండె తీరు కోసం ఇది మొదటి పునాదిగా ప్రారంభం అవుతున్నది. వీరయ్య గారికి కూడా ఒక మాట వచ్చి వస్తాయి నిమిషాలు ఈ వేదిక కూర్చొని అందరూ